మరి ఏం చేయాలి? ఎందుకు ఇలా జరుగుద్దంటే భార్యాభర్తల మధ్య ఉన్న హార్మోన్లో ఒడిదుడుకులు వస్తాయి. ఆకర్షణ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, వికర్షణ వస్తే ఒక రకమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. మరి ఆకర్షణ వచ్చేటట్టు ఎలా చేసుకోవాలి? వికర్షణ ఎందుకు వచ్చిందో తెలుసుకుని దాన్ని తొలగించుకుంటే మళ్ళీ ఆకర్షణ వస్తుంది. వికర్షణ ఎందుకు వస్తుంది? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు మరి వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా పొరపాట్లు ఉండి, మనస్పర్ధలు ఉండి, మధ్యలో ఎవరన్నా మనుషులు దూరి వీళ్ళిద్దరి మధ్య అగ్గిపుల్లలు వేసి పెట్రోల్ పోసి బగబగ మంటలు పెడితే వికర్షణ వస్తుంది. ఒకరు లోపాలు ఒకరు చూసుకోవడం మొదలెడితే వికర్షణ వస్తుంది. అసలు భార్యాభర్తలు అంటే ఎవరు? ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డని కనడానికి సృష్టికర్త అయిన దేవుడు తను సృష్టించిన ఒక జంట. ఆయన కిందకు వచ్చి కనలేడు కాబట్టి కనడానికి వీళ్ళని ఎన్నుకున్నాడు. అంటే ఏంటి అర్థం? భర్త గొప్పదా, భార్య గొప్పవాళ్ళ? వీళ్ళిద్దరూ రెండు అర్ధముక్కలు. ఈ రెండు అర్ధముక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ. విడివిడిగా పిల్లలు పుట్టరు. భార్య లేకుండా భర్తకు పిల్లలు పుడతారా? ఎందుకు పుట్టరండి డాక్టర్ గారు? పక్కింటి ఆవిడని గోకేస్తానండి, ఆవిడ పుట్టిద్దాం, ఆవిడ లైన్లో పెట్టాను. పక్కింటి ఆవిడని గోకి పక్కింట్లో గుడ్డు పెట్టొస్తే అది పక్కింటి ఆయన అకౌంట్లోకి వెళ్ళిద్ది, నీ అకౌంట్కి ఎందుకు వస్తుంది? కేర్ ఆఫ్ అడ్రస్ పక్కిళ్ళు అయింది.